అయితే ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ సంస్థలు ఈరోజు గౌరవించడం నేర్చుకోవాలి మనం. ముఖ్యంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఏదైతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతోన ఈరోజు న్యాయపరమైన పరిశీలన చేసి కడియం శ్రీహరి గారి గురించి, అదేవిధంగా దానేని నాగేందర్ గారి అనర్హత పిటిషన్ని, అంటే పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి దాంట్లో రాజకీయాలని కాకుండా వాళ్ళు ఏదైతే టెక్నికల్గా ఏమున్నాయి, న్యాయపరమైనటువంటి ఏంది అని చెప్పేసి అన్ని చూసిన తర్వాతనే వాళ్ళు ఒక డిసిషన్ ఇవ్వడము, వాటిని గౌరవించాలి. అంటే ఏదైనా కూడా రాజ్యాంగ సంస్థలు చేసిన వాటికి మనం గౌరవించాలి, దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి లేదు. సో ఇంకొకటి ఏంటంటే స్పీకర్ నిర్ణయాన్ని రాజకీయంగా వక్రీకరించడం అనేది అది వాళ్ళకు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనే విషయాన్ని. అంతకుముందు ఏమైంది అంటున్నా, ఏదంటే ఈ నిర్ణయం మొదట్లో ఏమైంది, అది ఇప్పుడు ఒకటండి, నిజంగా న్యాయపరంగా వాళ్ళకి ఇబ్బంది అయ్యింది, ఇబ్బంది కలిగింది అని అనుకుంటే ఫిర్యాదుదారు ఎవరండి? ఫిర్యాదు ఎవరు చేసిరండి? న్యాయపరంగా పోండి. మీరు కూడా ఎవరొద్దన్నారు? ప్రజాస్వామ్యం అండి. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, ప్రజాస్వామ్యంగా పోరాటం చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంగా న్యాయ సంస్థలు ఉన్నాయి, న్యాయ సంస్థలను ఆశ్రయించాలి. ఏ పార్టీ బీఫామ్ ఇచ్చిందో ఆ పార్టీ అధినేత ఫిర్యాదు చేయాలి. దానికి కూడా హక్కులు ఉన్నాయి కదా. వాళ్ళకి లేని అభ్యంతరం అంటే బయట ఎవరికి అభ్యంతరం ఏముంది? నియోజకవర్గ ప్రజలకు లేని అభ్యంతరం అంటే వీళ్ళెవరు అభ్యంతరము? ఈరోజు ఓన్లీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు ఏదో ఒక బూచిపెట్టి దీన్ని డ్రామాలు వేసి ఈ డ్రామాలతోన అంటే జరుగుతున్న అభివృద్ధిని డైవర్షన్ చేయాలి, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియకుండా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పేసి ఇది ప్రజలకు పనికొచ్చే పని అండి. ఇది మీరు చెప్పాలి. ప్రతిపక్షాలు నేనేమంటున్నా, ప్రతిపక్షాలు చేసేది అరే మేమేమంటున్నాం, ఈ రోజు ప్రజాప్రతినిధి అనేటోళ్ళు వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసము వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుండొచ్చు, తప్పేముంది? ఎవరు ఇప్పుడు ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా నేను ఒక మాట అంటున్నాము, రవి గారు ఏమంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చెప్తున్నారు మా అకౌంట్లోకి వారు స్వయంగా చెప్పిండ్రు మా అకౌంట్లోకి వెళ్ళి ఈ రోజు కూడా పార్టీ ఫండ్ కోసం డబ్బులు పోతున్నాయి అని చెప్పి పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అధినేత పిలుచుకొని వాళ్ళని మాట్లాడాలి, అయ్యే మీరు ఎందుకు పోయిర్రు, మీరు ఏంది కారణం అని చెప్పేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. ఏది ఇవ్వలేరు కదా. ఈరోజు మనం మాట్లాడుకుంటే కాదు కదా, ఆ పార్టీ అధినేతకు లేని బాధ మీకు అందరికీ ఎందుకని ఈరోజు న్యాయ సంస్థలు కూడా న్యాయపరంగా ఏదైతే ఉన్నో న్యాయపరమైనటువంటి నిర్ణయం ఉంది. ఈరోజు స్పీకర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రజా తీర్పుని మనం గౌరవించాలి. కానీ ఇదే తీర్పు, ఇదే ఆయన ఇచ్చిన తీర్పు మరి ఎప్పుడు వీళ్ళు కోర్టును ఆశ్రయించక ముందే చేయొచ్చు కదా అంటున్నారు. రాజ్యాంగ సంస్థలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారంగా న్యాయపరంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనే దానికి ఒక్కొక్క ఆర్డర్గా వాళ్ళు క్లియర్ చేస్తారు. దాని ప్రకారమే జరిగింది. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్ప మీరు చేసిన పనులు ఏం తప్ప. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన అధికారాల ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి ఈరోజు మేము అనుకుంటున్నాం. రైట్. బమ్మెర రామూర్తి గారు.